డైరెక్టర్ సక్సెస్ అయితే బాగుండేది ఒకటి రెండుసార్లు అనిపించింది. ఎప్పుడంటే రైటర్గా నేను 2-3 సార్లు మోసపోయాను. ఇలా నేను ఒక కథ రాసి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి హీరోకి చెప్పి డైరెక్టర్ ఎవరు అంటే నేను చేయదలుచుకోలేదు సార్, వేరే ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం అని చెప్తే ఆ డైరెక్టర్ని తీసుకొస్తే ఆ డైరెక్టరు ఐదర్ ఈ కథ బాగాలేదండి నేను ఇంకోటి చెప్తా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నన్ను పక్కన పడేస్తారు. ఆ కథ నచ్చకపోతే వాడిని పక్కన పడేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ పడిపోతుంది. ప్రాజెక్ట్ పోతుంది. అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి ఏంటి, సార్ కథ బాగుంది సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా అని ఇంకోటి వచ్చి మొత్తం కథ పెంట చేసి హీరోకి ఇదే ఆ కథ మనం ఏదో అనుకున్నామే ఈ డైరెక్టర్ పనికిరాడు ఈ కథ పక్కన పెట్టేస్తుంది. 2-3 సార్లు జరిగాం. ఒకటే 6 నెలల వ్యవధిలో 3 సార్లు జరిగింది అట్లా. దాంతో నేను ఖిన్నుని అయిపోయాను, షాక్ అయిపోయాను. అదే నేనే డైరెక్టర్ అయి ఉంటే నా సినిమా సక్సెస్ అయి ఉంటే నేను ఇది ఆ సక్సెస్ పెట్టుబడితో ఈ పెద్ద సినిమా చేసేవాడిని కదా బాబా అని 1-2 సార్లు ఫీల్ అయ్యాను. అవునా? ఫీల్ అయ్యాను చాలా అంటే నా కన్నీళ్ళు రావు కానీ అంటే కన్నీళ్ళు ఆ విషయం నాకు నా కుటుంబము నాకు తెలిసిన వాళ్ళ శారీరక బాధలు తప్ప కెరీర్గా ఇప్పటిదాకా నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి. సరే ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అని రామారావు గారు అంటారని మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు. అది నాకు బాగా అలవాటు. అది కేవీ రెడ్డి గారి మాట. అది రామారావు గారికి అక్కడి నుంచి వచ్చింది. అది ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నది. సరే ఓకే నెక్స్ట్ అంటుంటాను, నాకు అది అలవాటు. ఓకే నెక్స్ట్ నువ్వనేదే ఉంది, ఎవరో ఒకరు వచ్చి నిన్నే ముందుకు తోసేస్తూ వచ్చావు ఇక్కడ వరకు. సో సరే 1-2 సార్లు బాధపడ్డాను. బట్ ఛాలెంజ్ లేకపోవడం కూడా ఒక అవును డెఫిషియన్సీగా, అంటే బాధపడే సందర్భాలు చెప్పారు. అండ్ ఓకే డైరెక్టర్ ఏమి ఉంటే ఇది ఉండేది కాదు కదా అనిపించింది. బట్ సరే ఏంటంటే నాకు ఇప్పటిదాకా అన్నీ మంచిగానే జరుగుతూ వచ్చినాయి కదా. నేను ఎప్పుడు బాధల్లో చూడలేదు, అది ఎప్పుడు బాగానే ఉంటాయి కదా. ఇంతకంటే ఏముంటుంది లైఫ్. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి కావాలంటే కొట్లాటకి దిగేవేమో ఒకసారి 2-3 సార్లు ఏదో ఇంకోటి తరఫున కత్తి పట్టుకెళ్ళడం తప్ప నీ గురించి నువ్వేమీ ఎక్కడ పోరాడింది లేదు అసలు. ఎందుకు అయిపోతుంది. కానీ ఛాలెంజ్ లేని మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీలో ఏం సాధించగలదు? ఛాలెంజ్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను కొట్టాలి డైరెక్టర్ అనుకోలే అసలు. నేను ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదాం ఎప్పుడు అనుకోలే. నేను డైరెక్టర్ అవుదాం అనుకోలే. అదే చెప్తున్నా, నేను ఎందుకు డైరెక్టర్ అయ్యాను అదొక పెద్ద మన కథ. నేను ఎప్పుడు నా ఎయిమ్ రైటర్ అవుదాం. మా తాతగారు కవి, రైటర్ ఆయన బెజవాడలో చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా ఆ టూమ్లో తిరిగేవాళ్ళు. తిరుపతి వెంకటకవిలో చల్లపల్లి వెంకట అమ్మా నీకు ఒకటికే తెలిసాం లాస్ట్ నువ్వే. తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు వాళ్ళందరూ మరి పాండవ ఉద్యోగ విజయం, కురుక్షేత్ర నాటకం. ఇప్పుడు రామారావు గారి సినిమాలు అన్నిట్లో పద్యాలు వాళ్ళే. అసలు రామారావు పద్య సారీ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు రామారావు, ఆంధ్రనాట రైతు గాని చదువుకునేవాడు రిక్షావాడికి కూడా ఎక్కడ నుండి రాక బావా ఇప్పుడు వచ్చి తీవు జెండాపై కపిరాజు చెల్లియో చెల్లకో అలుగుటే ఏ రంగుని పద్యాలు రాకుండా ఎవడు లేడు. అవన్నీ తిరుపతి వెంకట రాసినవి. అవన్నీ తిరుపతి వెంకట కవులు రాసినవి. ఆయన వాళ్ళు రాసిన కర్ణ సందేశం చాప్టర్ అసలు ఏ కవి రాయలేడు. అద్భుతం, అంత గొప్పగా. సో ఆయన వల్ల నేను రైటర్ అవుదామనే తప్ప నేను డైరెక్టర్ అవుదామని లేదు. ఇక్కడికి వచ్చాక డైరెక్టర్ అవుదామని ఎందుకు పుట్టిందంటే అందరు రైటర్ లాగానే ఏమో ఇంత కష్టపడుతుంటే నాకు గుర్తింపు ఇవ్వట్లేదేంటి, ఇంత కష్టపడుతుంటే మన వాల్యూ ఇవ్వట్లేదేంటని ఆ వయసు వల్ల ఫీల్ అయినాను. ఫీల్ అయిన తర్వాత మనం అద్భుతంగా కథ చెప్తున్నావు కదా, నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, షార్ట్ టు షార్ట్ చెప్తున్నావు డైలాగ్ కదా, డైరెక్షన్ చేయొచ్చు కదా అంటే సరే చేద్దామని దిగా. తర్వాత చెప్పే కదా ఇప్పుడు ఒక్కొక్కడికి మనకి మన పరిధిని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. పరిధి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పరిధి తెలుసుకోవాలి. ఇప్పుడు పరిధి తెలుసుకోకుండా అన్నీ చేయగలను అనుకుంటే ఏమీ చేయలేం. నేను నా స్కిల్ సెట్ ఇది స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. సక్సెస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ మనం రాసుకుని బ్రెయిన్లో మనం ఇక్కడ అద్భుతం, ఇది వీకు, ఇది హెల్ప్ కావాలి మనకి, ఇది మన వల్ల కాదు, ఇది మనం హెల్ప్ చేయగలం ఇంకోళ్ళకి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి భోజనం చేసి పడుకోవచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు 2 పెగ్గులేసి వెళ్తారు టెన్షన్లో పడి. నాకు చీకటి పడ్డ తర్వాత 8 తర్వాత ఇంటికి వెళ్ళడంలో ఉన్న మజా
పొద్దున 9 లోపల బయటకు వచ్చేయటంలో ఉన్న మజా ఇంక దేంట్లోనూ రాదు నాకు. మోస్ట్ ఎంజాయబుల్ టైం. మార్నింగ్ 9 కల్లా బయటకు వచ్చామంటే పని ఉన్నట్టు, మార్నింగ్ సాయంత్రం 8 కల్లా ఇంటికి వచ్చామంటే కుటుంబం బాగున్నట్టు. ఇంకేం కావాలి ఎంతకంటే. నువ్వు అంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్ గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి అని చెప్పి, అది రైటర్స్ కి సినిమా ఇండస్ట్రీలో కామనా? కామన్ అంటే ఎందుకు అయిందంటే అదొక జబ్బన్న. ఇంతకుముందు కథ సత్యానంద్, మాటలు జంజాల, కథ జంజాల, మాటలు సత్యానంద్, కథా మాటలు పరశుర బ్రదర్స్, కథ పరశుర బ్రదర్స్, మాటలు సత్యమూర్తి, కథ ఎండమూరు వేణునాథ్, పరశుర బ్రదర్స్ మాటలు. ఇన్ని చూస్తుంటాను కాదు. అవును. డైరెక్టర్ ఎవడో, స్క్రీన్ ప్లే డైరెక్షన్ గోపాల్ గారు, కోదండారెడ్డి గారు, ఎస్ఎస్ రవిచంద్ర, మంది, కుప్పలు. తర్వాత ఏమైందంటే ఈ డైరెక్టర్లు కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. బట్ దానికి ఆర్థిక కారణం ఏంటంటే ఈ రైటర్లు ఎక్కడో క్యాసెట్ దొబ్బుకొచ్చో, లేకపోతే ఒక సినిమా దొబ్బుకొచ్చో, నవల దొబ్బుకొచ్చో చేస్తున్నారు. మనమే ఒకటి ఏదో ఐడియా చెప్పి, ఒక 5 నిమిషాల ఐడియా ఈ మొత్తం అందరిని పెట్టి రాయించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుంటే రేపొద్దున రీమేక్ రేట్స్ అమ్మితే మనకే వస్తాయి కదా మొత్తం డబ్బులన్నీ, ఈ రేట్లకి ఎందుకు ఇవ్వటం అని ఎవరికో పుట్టింది మాయరోగం. ఒక తిరిగితే మాయరోగం ఉంది, ఎవరికో ఒకరికి జ్ఞానోదయం అయింది. అప్పుడు కథ ఎంత వేసుకుని, కథ నాదండి, మీరు కావాలంటే కథా సహకారం, అసిస్టెంట్ ఉంటాయి కదా పేర్లు, స్క్రిప్ట్ అసోసియేట్, కథానువాదం, ఏదో కథా విస్తరణ, మూల కథ, మారుమూల కథ, పక్కింట్లో కథ ఏదో వేసుకోండి. లేదంటే ఎవడన్నా నిజంగా చెప్తే కథ, మరి నీది మూల కథరా, కథ నాది అని చెప్పడం. ఇలా గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా జరుగుతుండటం వల్ల కథా రచయితలు తగ్గిపోతున్నారు. ఏమో మొత్తం గొడ్డు చాకరీ చేసి వాడింత ఐడియా చెప్తే డైరెక్టరు మొత్తం వాడిని స్క్రీన్ ప్లే చేసి, స్క్రిప్ట్ చేసి, డైలాగులు రాసి, హీరోలకు చెప్పి, దానికి మళ్ళీ తిప్పి రాసి, తెరయేసి రాసి, మధ్యలోంచి రాసి, మొదటి నుంచి రాసి, మనకేమో ఓ డైలాగ్ రైటర్ అని వేస్తున్నారు పేరు, లేదంటే సహకార స్క్రీన్ ప్లే అని వేస్తున్నారు పేరు. ఎందుకు ఈ కర్మ? అదేదో మనమే రాసుకుంటే ఏ డైరెక్టర్ అవుతాం, వాళ్ళగా మనం కూడా కాలు మీద కాలేసుకుని అడికారులో తిరగచ్చు కదా అని ఉంటుందిగా. ఉంటుంది. అదే అసంతృప్తి మెయిన్. ఎవరికైనా అదే. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్ కి ఇదే ఉంటుంది. 100%, నాట్ ఈవెన్ 1. గడప మీద ఇలా శంకర శాస్త్రి గారి ఇంటి గడప మీద ఇలా అంటుంటే సరిగా 10 నిమిషాలు వస్తుంది కదా, ప్రతి రైటర్ ఇంటి మీద ఇలా కొడితే అదే వస్తుంది. అసంతృప్తి. గుర్తింపు లేమి, ఉనికి కష్టాలు ఉంటాయి, అందుకనే వస్తారు. అదే అందుకని డైరెక్టర్ అవుదాం అనుకుంటారు, కొంతమంది పలుకుతారు, కొంతమంది పలకరు. అదే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మనం మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి అనే ఒక డైరెక్టర్ తాలూకా కంటెంట్ డ్రైవ్ ఈ మధ్య బాగా అతనికి, ఆయన సినిమాలు ఎక్కడో ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే వచ్చిన డైరెక్టర్ అండి, అతనికి స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంది, స్క్రీన్ ప్లే అద్భుతంగా రాయగలదు. అతనికి చదువుకున్నాడో, చదివిన వాళ్ళు పక్కనున్నారో, లేకపోతే స్వతహా అతని జన్మతహా వచ్చిందో, క్లాసిక్ స్క్రీన్ ప్లే రైటింగ్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. క్లాసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అందరూ ఆమోదం పొందిన పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద రచయితలు, హాలీవుడ్ వాళ్ళు, యూరోపియన్ రైటర్స్, లేకపోతే ఈ రాఘవేంద్రరావు గారు ఫాలో అవుతాడు, పూరి జగన్నాథ్ గారు ఫాలో అవుతాడు. క్లాసిక్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. స్క్రీన్ ప్లే బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆ తర్వాత మిగతా అన్నీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.